అంకుల్కి పర్మిషన్ అడిగా. ప్రమాదం ఏం లేదు. ఇక్కడ ఈ కొండలో కూర్చోవాలా? ఎక్కడి నుంచి వస్తారు అంకుల్ మీరు? ఇక్కడే ఉంటారా? రోజు మీరే చూసుకుంటారు. ఇంటిలో ఉన్నది ఏంటి? గుడిసెలో ఉన్నది మేత చేపలకి తౌడు. అవి రోజు తింటాయి. ఇక ఆ డబ్బాలలో వేస్తారా? అవి తినేస్తాయి. డబ్బాలలో వేస్తే ఎట్లా తింటాయి? కన్నాలు ఉంటాయి. కన్నాల నుంచి మేత రాలుతూ ఉంటే పొడుచుకుంటూ తింటాయి. కన్నాల్లో నుంచి వెళ్ళి మేత రాలుతూ ఉంటుంది. ఓకే. దానికి డబ్బాలకి ఏమైనా జాలి లాంటిది వేస్తారా? చూపిస్తారా? అంకుల్ చూపిస్తారంట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 3 days నుంచి నేను ఎగ్దాం అని అనుకున్నా. మా ఫ్రెండ్కి అడిగా కానీ అతని వల్ల కాలేదు. ఫైనల్గా మనమే అడుగుదామని చెప్పి. దీనికి ఇది ఉండాలి కదా, ఏంటి అది? అది చెంచాలాగా ఉండాలి కదా బడవ నడపాలంటే. అక్కడ వేరే పడవ, అది వేరే పడవ, ఇది నార్మల్. అక్కడ ఏంటంటే సముద్రాల్లో నదుల్లో. సో ఇది ఎక్కువ లోతు ఉండదు అన్నమాట. ఇది లోతు ఉండదు. ఎంత ఒక మనిషి అంత 4-5 feet. ఏంటిది మంచినీళ్ళేనా ఇవి? ఉప్పు నీళ్ళ? మంచినీరు. ఇప్పుడు అన్నిట్లో వేసారు మీరు మేత? పైనుంచి వేసాను మేత. రావచ్చు అక్కడికి. ఉంటాయి కన్నాలంతా కారుతూ ఉంటుంది. ఓకే, ఇట్లా కన్నాల్లో నుంచి వెళ్ళి కారుతూ ఉంటుంది. ఆల్రెడీ తినేసింది. అంత ఫాస్ట్గా పట్టుకోవచ్చా మనం చేతితోటి? ఇదా మేత? ఈ చేపల మేత. ఇది అంటే ఎంత పెద్ద పెద్ద చేపలు అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే 1 kg 800 grams 900 grams కేజీ కాడ నుంచి ఉన్నాయి. ఏంటి వీటికి ఏమేస్తారు మీరు? అంటే ఏం చేపలు, ఎట్లాంటి చేపలు? రాగండి, బొచ్చే, ఇంకా పంకాసు, రుచెండు, 4 రకాల చేపలు ఉన్నాయి. వీటికి సపరేట్గా ఈ చేపలకి అమ్ముతారా? ఎక్కడ నుండి తీసుకొస్తారు ఈ పిల్లల్ని? మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ. మనం అక్కడ వాళ్ళు అమ్మే రేట్ని బట్టి మనకి నచ్చితే అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఈ కైకలూరు సైడు అటు సైడ్ దొరికిద్ది సీడు, రాగండి వచ్చి సీడు. అలా రైతులు ఎలా ఇస్తే అలా. ఒకసారి సీజన్ బట్టి అవి ఉంటాయి పిల్ల రేట్లు. అన్ సీజన్లో తీసుకుంటే కొద్ది తక్కువలో వస్తాయి. ఎన్ని లక్షల్లో వేయచ్చు ఈ చేపల పంట? ఇంట్లో అయితే ఇది 16 ఎకరాలు కాబట్టి 16 ఎకరాలు ఇదంతా. ఎకరానికి 5,000 చొప్పున 80-90 వేలు వేసుకుంటాం. ఒక్కొక్కరు 80-90 వేలు నెంబర్ వేస్తాం. ఎకరానికి 5,000 చొప్పున. ఎకరానికి 5,000 చొప్పున. ఓకే. ఈ నీళ్ళు కూడా మీరు వేరే తా నుంచి తీసుకొస్తారా? ఇక్కడే బోధులు ఉన్నాయి కదా, వాటి నుంచి దీనికి మళ్ళీ ఇస్తారు అంతే. ఇంకా తవ్విచ్చేస్తారేమో ఇదంతా? తవ్విండే, ఆల్రెడీ తవ్విండే. ఇప్పుడు వాటర్ ఈ పట్టుబడి పట్టాలి. ఇంకొక నెలకి పట్టుబడి పెట్టిన తర్వాత వాటర్ ఫుల్ కట్టేస్తాం. పట్టుబడి అంటే ఏంటి? చేపలు పట్టుకోవాలి. చేపలు పట్టుకోవాలి. ఎన్ని రోజుల్లో పెరుగుతాయి ఈ చేపలు? దగ్గర 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు అలా. 10 నెలలు గ్రోత్ని బట్టి. మరి నీళ్ళల్లో ఉంటాయి కదా చేపలు, పెరిగాయి లేదు అని ఎట్లా తెలుస్తుంది మనకి? మనకు తెలిసిద్ది, ఎందుకంటే మనం మేత వేసేటప్పుడు వస్తాయి కదా, చూస్తాం. ఆల్రెడీ మనం పట్టుకోవాలనుకున్నప్పుడు మన టైం నెలకి వలేసి చూసుకుంటాం. ఇసురు వలేసి సైజు ఎలాగున్నాయి ఏంటో, ట్యాంక్ యావరేజ్ ఎంత వస్తుందో ఏంటో చూసుకుని
ట్యాంక్ యావరేజ్ ఆ. అంటే ఏంటి? అంటే ఇప్పుడు 10 పీసులు కాటా వేస్తాం. 10 పీసుల కాంట. కాటా వేస్తాం. ఆ. 10 పీసులు 10 కేజీలు వచ్చినాయి అనుకో, ఉమ్. అవి కేజీ యావరేజ్ లెక్క అనమాట. ట్యాంక్ మొత్తం కేజీ యావరేజ్ వస్తుంది. అలాగా 4-5 కాటాలు పెడతాం. మ్మ్హ్మ్. 4-5 కాటాలకు కూడా అలాగే వచ్చినాయి అనుకో, ఇక ట్యాంక్ మొత్తం కేజీ యావరేజ్ వస్తుంది అనమాట. ఓకే. ఈ మేతకు కూడా బాగా ఖర్చు అవుతుందేమో. మేతకి మనకి మేత కట్టుందే మనకి గ్రోత్ ఎలా అవుతుంది. ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోలేకపోయాను, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంకుల్తో తీసుకున్నాను. చాలా సంతోషం. మీ పేరు? రమేష్. ఘంటసాల రమేష్. ఘంటసాల. ఘంటసాల ఏంటి? ఇంటి పేరు. ఇంటి పేరు ఘంటసాల రమేష్. ఘంటసాల. సో ఘంటసాల రమేష్ గారితో కలిసి చాలా ఆనందంగా ఉంది. అండ్ మీకు ఈ ఫీల్డ్లో వర్క్ చేయడానికి గల కారణం ఏంటి? ఇది మాది చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి. ఇదే వృత్తి? చేపలు పెంచడం, అమ్మడం. చేపలు పెంచడం, అమ్మడం. ఇది మా తల్లిదండ్రుల తాతల కాడి నుంచి ఇదే వృత్తి, కుల వృత్తి. ఇక మేము మాది ఏలూరు సైడు, శ్రీపురు. ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కొద్దిగా లీజులు తక్కువగా ఉన్నాయంటే చెరువులు. ఇది పంచాయతీ చెరువు. ఇదేంటి పంచాయతీ చెరువు అంటే? వీళ్ళు ఏంటి గ్రామ పంచాయతీ వాళ్ళందరూ మాట్లాడుకొని మనకి లీజుకి ఇచ్చారు అన్నమాట. లీజ్కి ఇచ్చారు. ఓకే. కిలో చేపలు ఎంతకు పోతాయి ఇక్కడ? అంటే ఆంధ్ర సైడ్ కదా, సముద్రం కూడా దగ్గరే, సముద్రపు చేపలు కూడా అమ్ముకుంటా ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రకంగా నిలబడదు రేటు. 120 అమ్మిద్ది, 130 అమ్మిద్ది, 100 రూపాయలు అమ్మిద్ది. అది ఆ సీజన్ బట్టి. సీజన్ని బట్టి. ఇక ఎండాకాలం వస్తుంది కదా, నీళ్లు కూడా ఉండవు. ఇప్పుడు ఏంటి ఇది ఫిబ్రవరి, ఇక నీళ్లు కూడా ఉండవు. అప్పుడైతే పెరిగిద్ది కదా చేపల రేట్ ఖచ్చితంగా. మనకు సరిపడగా మనం వాటర్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ ఇప్పుడు కొంచెం పెట్టేసుకున్నాం అనుకో, మళ్ళీ మనకి ఈ 3 నెలలు వాటర్ ఇబ్బంది ఉండదు అనమాట. మళ్ళీ జూన్ జూలై కల్లా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఫుల్గా పెట్టుకుంటాం. సో మొత్తం 18 ఎకరాలు ఇది? 16 17 ఇక అంత వస్తుంది. ఓకే. మొత్తం ఎంత ఇది? ఎంత పెట్టుబడి ఎంత దీనికి? పెట్టుబడి అంటే ఇప్పుడు దీనికి లీజే 3 సంవత్సరాలకు కలిపి 14 లక్షలు. 14 లక్షలు 3 సంవత్సరాలకి ఒకటేసారి ఇచ్చేస్తారా డబ్బులన్నీ? లేదు, 6 నెలలకు ఒకసారి పేమెంట్ చేస్తారు. 6 నెలలకు ఒకసారి పేమెంట్ చేస్తారు. 14 లక్షలు. 14 లక్షలు 3 సంవత్సరాలకి వాళ్ళకి 14 లక్షలు ఇస్తారు. ఓకే. ఆ 14 లక్షలు వేరే సైడ్ ఇప్పుడు చేపలకి పెట్టుబడి పెట్టుకోవాలి. అండ్ దాని మీద చేప పిల్ల కొనుక్కోవాలి, వాటర్ పెట్టుకోవాలి. నీ అంచనా ప్రకారం ఎన్ని వేల చేపలు ఉంటాయి ఇందులో? ప్రస్తుతానికైతే ఒక 50,000, అంటే ఇంతకు ముందు పట్టే ఉండే. ప్రస్తుతానికైతే 50,000 నెంబర్ ఉంది. 50,000 నెంబర్? 50,000 చేపలు ఉన్నాయి. అన్ని రకాలు కలిపితే? అన్ని రకాలు. ఏమేమి రకాలు? బొచ్చలు, రాగండులు, పంకస్, రూప్చంద్. ఈ 4 రకాల చేపలు. ఓకే. మరి చాలామంది చేపల పంట కూడా నష్టం వచ్చిందని అంటారు. ఏ విధంగా నష్టం వస్తుంది? అంటే మనం పెట్టిన పెట్టుబడికి, అవి తిన్న తిండికి, అవి ఎదుగుదల లేకపోతే నష్టం వస్తుంది. ఓకే. ఇంకా పాములు కూడా తినేయడం. 10 నెలలు పెట్టుబడి పెట్టామనుకో, 10 నెలలు అంటే నెలకి కనీసం లేదంటే 2-3 లక్షలు పెట్టుబడి అయింది. 10 నెలలకి 30 లక్షల పెట్టుబడి అయింది. ఈ 30 లక్షల పెట్టుబడి చేప ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మాకు చేప ఎదిగిందనుకో ఆ డబ్బు వస్తుంది, మేము పెట్టిన పెట్టుబడి వస్తుంది. చేప ఎదుగుదల లేకపోతే నష్టం వస్తుంది. ఓకే. ఎదుగుదల ఈ 10 నెలల్లోనూ మనం వేసిన సైజు ఇప్పుడు 100-150 గ్రాముల సైజు వేస్తాం. అవి 8 నెలలు 10 నెలలు తీసుకుంటుంది కేజీ అవ్వడానికి. కేజీ అని అనుకో మనకి పెట్టుబడి వస్తుంది. లేదు ఇంకా 2 నెలలు పెట్టుబడి పెట్టాలి మళ్ళీ, అది ఎదగకపోతే. ఓకే. మళ్ళీ ఇంకా పెట్టుబడి పెరిగిద్ది, ఏమో ఎదుగుదల తగ్గుతుంది అనమాట. అది ఇప్పుడు ఈ కొంగలు, పెద్ద పెద్ద కొంగలు వస్తున్నాయి కదా, అవి తినేస్తూ ఉంటాయి, పాములు తినేస్తూ ఉంటాయి. అవి ఈ చేపలను అయితే తినవు, కానీ చిన్న పరుగులు ఉంటాయి కదా, బెత్తలు, పరుగులు, అవి వాటిని తింటాయి. చిన్న చిన్న చేపలు. ఓకే.
ఇది మన ఇంటర్వ్యూ, మన ఇన్ఫర్మేషన్ ఎవరితోటి, మన ఘంటసాల గారితో. చాలా థ్యాంక్ యూ అన్న. ఓకే. అడగంగానే నన్ను పడవలో పిలిచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానన్న. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ టు అన్న ఛానల్ సంతోష్ పాతే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, లైక్ చేయండి. ఓకే, డన్. బాయ్ బాయ్.